పాఠశాలల్లో 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు క్రియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్లు ఇచ్చి ప్రోత్సహించడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ గాంధీ భవన్ సమావేశ మందిరంలో క్రియా ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఆర్గనైజేషన్ అధ్యక్షులు క్రియా జగన్నాథం అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా 625 మంది విద్యార్థులకు క్రియా ఆర్గనైజేషన్ స్కాలర్షిప్లు పంపిణీ చేయడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 25 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించి వారిని అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, తాను కూడా ఉత్తమ విద్యార్థులకు అండగా నిలుస్తానని వెల్లడించారు. క్రియా సంస్థ అధ్యక్షులు జగన్నాథం మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని, ఈ కార్యక్రమం సంతృప్తినిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రియా ఆర్గనైజేషన్ జాయింట్ సెక్రటరీ రాజు, గాంధీ భవన్ ప్రెసిడెంట్ గాంధీ, సురేంద్రరాజు, ఒక్కలంక రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జగన్నాథం గారి ఆధ్వర్యంలో, అలాగే దర్బాబు గారు ఆధ్వర్యంలో 15 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి క్రియ, అంటే ఎవరైతే సింగిల్ పేరెంటో లేకపోతే ఆర్థికంగా చదువుకుని ఉత్సాహం ఉండి మంచి మార్కులు వచ్చి ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళలేకపోతున్న వాళ్ళకి చేయూత ఇస్తున్నటువంటి క్రియకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వీరిద్దరికి ఈ క్రియా ఫౌండేషన్ చేసిన సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా ఈ బాలబాలికి కూడా చెప్తా ఉన్నాను, బాగా చదువుకుని ఇప్పటివరకు ఎలా చదువుకున్నారో అలాగే వాళ్ళు ఇంకా ముందు కూడా చదువుకుంటే ఖచ్చితంగా క్రియాయే కాదు జనసేన కూడా మీ వెనకాల ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎస్ఆర్ పార్టీ నుంచి నానాజీ అన్న నేను ఖచ్చితంగా నేను కూడా మీ వెనకాల ఉంటాను. మీరు బాగా చదువుకుంటే మీ చదువులో మంచి మార్కులు వచ్చిన రోజు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రోత్సహించాలి. నేను నా స్నేహితులు కూడా కలిసి ఉంటామని చెప్పి ముఖ్యంగా దర్బాబు గారికి ధన్యవాదాలు చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఒక్కోసారి ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు ఒక తృప్తి కలుగుతుంది. ఏదో చేసాము, ఏదో కార్యక్రమం నిత్యం రాజకీయాల్లో తిరిగి అందులోనే దొల్లి ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు మనసుకు ఒక ప్రశాంతత, తృప్తి, ఆనందం కలుగుతుంది. అలా ఆ ఫీల్ ఇవాళ నాకు కలిగేసినందుకు క్రియా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, పిల్లలకు ఆశీస్సులు ఇస్తూ బాగా చదువుకోవాలని చెప్పి, చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తాను. ఇప్పటి వరకు సుమారు 650 మందికి ఇచ్చాము. ఈ సంవత్సరం గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా పిల్లలు అందుకోవడం అనేది వాళ్ళకి చాలా ఆనందంగా, మోటివేషన్గా ఉంటుంది.